తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో డిఎస్సికి సంబంధించి ప్రెస్ నిర్వహించుకోవడం జరుగుతోంది. ఇప్పటికే 2 ప్రమోషన్లు టీచర్లలో ప్రభుత్వం నింపింది. అదేవిధంగా 2 టెట్లు కూడా నిర్వహించుకోవడం జరిగింది. కానీ నిరుద్యోగ బీఈడీలకు ఇప్పుడు దాకా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇప్పటికే 2 నోటిఫికేషన్లు అయిపోయినాయి. అందుకొరకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రధానంగా కొన్ని డిమాండ్స్ చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా తక్షణమే డిఎస్సికి సంబంధించింది 25,000 పోస్టులు రిలీజ్ చేయాలనేసి, అదేవిధంగా డిఎస్సి, మోడల్ స్కూల్, గురుకుల, మళ్ళీ పీఈటీ, క్రాఫ్ట్, ఆర్ట్, లైబ్రరీకి సంబంధించి కూడా ఒకే డిఎస్సి ద్వారా ఒకే నోటిఫికేషన్ ద్వారా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలనేసి, మెగా డిఎస్సి లాగా ఇవ్వాలనేసి ఆంధ్రాలో చేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ బీఈడీ అభ్యర్థులకు అదేవిధంగా డిఈడీ అభ్యర్థులకు చాలామందికి ఉద్యోగాలు సాధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలిపి ఒకటే డిఎస్సి ద్వారా ఈ రిక్రూట్మెంట్ ఇవ్వాలనేసి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కు చాలా అన్యాయం జరుగుతూ ఉంది బీఈడీ అభ్యర్థులకు. వాళ్ళకు సంబంధించి కూడా కేరళలోనే ఏ విధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా 75% భర్తీ చేస్తూ ఉన్నారో ఆ విధంగానే కూడా తెలంగాణలో కూడా బీఈడీకి సంబంధించి 75% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాను భర్తీ చేయాలనే ఉద్దేశంతోనే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 108ని కూడా రద్దు చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 25,000తో మేము మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ గతంలో వచ్చిన నోటిఫికేషన్కి ఇంకో 5,000 జోడించి 11,000 పోస్టులను మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాని తర్వాత దాదాపు 2 ప్రమోషన్లు, మొదటిసారి ప్రమోషన్లలో మన నిండు అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం గారు ఏమన్నారంటే 22,000 పోస్టులను ప్రమోషన్ ఇచ్చారు గత సంవత్సరం. మరియు ఈ సంవత్సరం కూడా 4,500 పోస్టుల పైన ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో 3,500 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి ద్వారా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఆ హెచ్జిటి ద్వారా ప్రమోషన్ అయినాయి. ఆ పోస్టులు మొత్తం ఖాళీలోనే ఉన్నాయి. దాదాపు 3,500 ఆ హెచ్జిటి వాళ్ళతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాలి. అదేవిధంగా దాంట్లో 30% చూసుకున్నా కూడా మాకు భర్తీ చేయాల్సిన వాటా వచ్చేసి ఇంకో 1,200. అదేవిధంగా గతంలో 22,000 ప్రమోషన్ ఇచ్చిన దాంట్లో కూడా 16,000 నుంచి 17,000 దాకా ఎస్జిటి వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇచ్చారు. మరి అవన్నీ ఖాళీలు ఏర్పడ్డాయి కదా, అవి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాల్సిందే కదా ఎస్జిటి వాళ్ళకి. ఆ 17,000 ఎస్జిటి ఖాళీలు ఉన్నాయి. ఇవి ఒక 4,500. మళ్ళీ దాంట్లో 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,000. అంటే దాదాపు 9,000 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు అదొక 17,000, ఈ యొక్క 3,000, 20,000 స్కూల్ హెచ్జిటి పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ మొత్తం కలుపుకుంటే దాదాపు 25,000 నుంచి 30,000 డిఎస్సి పోస్టులు ఖాళీలు ఉంటే 5,000 ఇస్తాం, 6,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి ఇది దేనికి సంకేతం? ముఖ్యమంత్రి గారి దగ్గరే విద్యాశాఖ మంత్రి పెట్టుకున్నారు. కానీ మా బీఈడీ వాళ్లకు మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నారు. స్కూల్కి సంబంధించి బిల్డింగ్లు కడితే సరిపోదు కదా, దాంట్లో టీచర్లను కూడా భర్తీ చేస్తేనే కదా ఈ విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది అనేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థిస్తూ ఉన్నాం. మరి ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి. మరి మేము విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. అందుకనే విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే విద్యాశాఖ మంత్రి నా దగ్గరే ఉంచుకున్నా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మంచిదే. మరి ఆ విద్యా వ్యవస్థలో మేము ఈ సంవత్సరం స్కూళ్ళలో కూడా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది, 2 లక్షలు పెరిగినాయి అని చెప్తా ఉన్నారు. మరి ఆ 2 లక్షలకు సంబంధించిన ఉపాధ్యాయులు అవసరం లేదా? ప్రభుత్వం కూడా ఆలోచించాలే కదా. ఇంకా మేము ఏం చెప్తా ఉన్నాం అంటే ప్రభుత్వం మేము ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తిస్తామన్నారు. గుర్తించడం ఏంటి అంటే మీరు డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి అన్యాయం చేయడంలో ఉన్నారు తప్ప గుర్తించడంలో కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారంటే టోటల్ అన్ని పోస్టులు మీరు గుర్తించినట్టే లెక్క.
2 నోటిఫికేషన్ వచ్చాయంటే అన్ని గుర్తించినట్టే లెక్క. ఇంకా ఖాళీలు గుర్తించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే బీఈడీ అభ్యర్థులకు, డిఈడీ అభ్యర్థులకు, గురుకులకు ప్రిపేర్ అయ్యేటోళ్ళకు, మోడల్ స్కూల్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి, పీఈటీ వాళ్ళకు, లైబ్రరీ వాళ్ళకు వీళ్ళందరికీ అన్యాయం చేస్తూ ఉన్నారా? మరి స్కూళ్ళలో సరైన పీఈటీ టీచర్లు లేరు, లైబ్రరీ టీచర్లు లేరు, ఆర్ట్ లేరు, క్రాఫ్ట్ లేరు. మరి ఈ విధంగా ఉంటే స్కూళ్ళలో ఏ విధంగా బాగుపడతాయి? మీ రాజకీయాల్లో ఎన్నికల మీద ఉన్న దృష్టి మరి విద్యా వ్యవస్థ పైన ఎందుకు లేదనేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాం. వెంటనే ప్రక్షాళన చేసి ఆల్మోస్ట్ మీరు 2 నోటిఫికేషన్ కంప్లీట్గా ఇచ్చారు, కానీ నిరుద్యోగులతో ఎందుకు భర్తీ చేస్తలేరు? దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అన్నిటికంటే ముఖ్యం తక్షణమే 25,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మేమే చెప్తున్నాం, మేము ఎక్కడెక్కడ ఖాళీ, ఏ జిల్లాలో ఖాళీలు ఉన్నాయనేసి వెంటనే భర్తీ చేయాలనేసి ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. అదేవిధంగా బీఈడీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలో చాలా అన్యాయం జరుగుతూ ఉంది. జీవో నెంబర్ 108 ప్రకారం. అరే 1999లో చేసిన జీవో నెంబర్ 108ని రద్దు చేసి కొత్త జీవోని ఏర్పాటు చేయండి అనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. 2011లో సుప్రీంకోర్టు తీర్పు వల్ల మా బీఈడీ అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే అర్హత కలిగింది. ఎస్జిటి రాసుకునే అవకాశం లేకుండా పోయింది. కావున మీరు కూడా గ్రహించి ఈ ప్రభుత్వం కూడా ఈ జీవోను మార్చాలనేసి కోరుతా ఉన్నాం. ఈ మార్చే టైంలో కొంచెం టైం పట్టొచ్చు కాక, కానీ దానికన్నా ముంగట 25,000కి సంబంధించి స్పష్టంగా ఖాళీలు ఉన్నాయి. తక్షణమే డిఎస్సిని రిలీజ్ చేయండి. మళ్ళీ రేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నాయి. మాకు అన్యాయం జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే 6 నెలల దాకా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని స్కూళ్ళలో సోషల్ టీచర్ లేరని చెప్పేసి రోడ్ల మీద పిల్లలు వస్తూ ఉన్నారు. మరి మీరు విద్యా వ్యవస్థ ఉంటే వాళ్ళు 10th క్లాస్ ఏ విధంగా రాస్తారు? 8th, 9th, 10th ఏ విధంగా చదువుతారు? వాళ్ళు ఇప్పుడు దాకా స్కూళ్ళలో టీచర్ లేకపోతూ ఉంటే. యావత్ భారతదేశంలో ఏకోపాధ్యాయ స్కూళ్ళలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్న విషయాన్ని కూడా మన అందరూ గుర్తుంచుకోవాలి. మరి విద్యా వ్యవస్థ మీద ఇంత బలోపేతం చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి ఆల్ ఇండియాలో ఏకోపాధ్యాయులలో మొదటి స్థానం ఉండడానికి కారణం ఏంటి? ఇవన్నీ గ్రహించి తొందరగా ఎంత వీలుంటే అంత తొందరగా, అంటే ఈ 2-3 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే క్లియర్ కట్గా ఉన్న నోటిఫికేషన్లు ఇవి. పదే చెప్తా ఉన్నాం. అన్ని ఆల్మోస్ట్ 2 సార్లు నోటిఫికేషన్ వచ్చింది. ప్రమోషన్ నోటిఫికేషన్ అంటే బరాబర్ లెక్కలతో సహా ఉన్నట్టు లెక్క. దీనికి మళ్ళీ ఒక్కసారి మీరు ప్రిన్సిపల్ సెక్రటరీని కానీ మీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డు డైరెక్టర్ గారిని కానీ పిలుచుకుంటే స్పాట్లో చెప్పేస్తారు. మాకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎందుకు టైం అండి? కాబట్టి మేము ప్రధానంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది ఏంటంటే తక్షణమే 25,000తో మెగా డిఎస్సి విడుదల చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీఈడీ చదివి దాంట్లో బయాలజీ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి మ్యాథ్స్ సబ్జెక్ట్ పెడతా ఉన్నారు టెట్లా. మరి వాళ్ళకి మ్యాథ్స్ పెడతా ఉంటే అసలు వాళ్ళు చదివింది మ్యాథ్స్ రాకనే మ్యాథ్స్ చదువుతా, వాళ్ళకి మ్యాథ్స్తో సంబంధమే లేదు అసలు. కొన్ని స్కూళ్ళలో ఆయన మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్తారంటే అది లేదు. బయాలజీ వాళ్ళకి మ్యాథ్స్ చెప్పడం వల్ల టెట్లో వాళ్ళు చాలా అన్యాయం అవుతూ ఉన్నారు. వాళ్ళు క్వాలిఫై కాని పరిస్థితిలో ఉన్నారు. ఇటు మ్యాథ్స్ చదివి తర్వాత బయాలజీ సబ్జెక్ట్ చదివి అసలు వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకి 5-6 మార్కులు వచ్చే పరిస్థితి. ఒక 30 మార్కులు మ్యాథ్స్ రాస్తున్నారు, ఒక 30 మార్కులు అన్ని సబ్జెక్టులు కలిపి రాస్తూ ఉన్నారు. మరి ఈ విద్యా వ్యవస్థలో వీళ్ళు విద్యా వ్యవస్థను నడిపించేటోళ్ళు డైరెక్టర్లు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతా ఉందో అని కూడా ప్రభుత్వానికి ఐఏఎస్లు ఐపీఎస్లు చదివి ఆయా స్థానాల్లో కూర్చొని మరి ఏ సబ్జెక్ట్కి ఏం కావాలనేది కనీసం అవగాహన కూడా లేని పరిస్థితిలో రాష్ట్ర గవర్నమెంట్ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ టెట్ని ఆన్లైన్ ఎగ్జామ్ పెడతా ఉన్నారు. దానివల్ల ఎక్కడెక్కడో ఆదిలాబాద్ నుంచి పోయి ఖమ్మం జిల్లాలో ఏదైనా ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకు పోయి టెట్ రాయాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కావున దయచేసి ఆ ఎగ్జామ్ 10-15 రోజులు నడుస్తూ ఉంది. దాంట్లో ప్రామాణికంగా ఉన్నట్టుగా మాకు అనిపిస్తలేదు. దయచేసి ఆన్లైన్ ఎగ్జామ్ తీసేసి ఆఫ్లైన్ ఎగ్జామ్ను కూడా ఆన్లైన్ ద్వారానే టెట్ ఎగ్జామ్ నిర్వహించాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా టెట్కి సంబంధించింది 1000 రూపాయలు ఫీజు ఇస్తూ ఉన్నారు. 1000 రూపాయలు ఫీజు ఎందుకు? మేము వచ్చిన తర్వాత ఫ్రీగానే ఇస్తామన్నారు కదా. గతంలో 200 రూపాయలే ఉండే. అదేవిధంగా 1000 రూపాయల నుంచి 200 రూపాయలకే టెట్ ఫీజు ఇవ్వాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి ఈ డిమాండ్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మాకు తెలంగాణలో
డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ, గురుకులాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ న్యాయం చేకూరుతారనేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి వేడుకుంటా ఉన్నాం.